సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని గోవర్ధనగిరిలో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ప్రమాదవశాత్తు మరణించడంతో పాటు పలువురు గాయపడడంపై మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరితో ఫోన్లో మాట్లాడి దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఉపాధి హామీ పథకం కింద నిబంధనల ప్రకారం కూలీలకు అందించాల్సిన ఆర్థిక సాయం, ఇతర సహకారాలపై కలెక్టర్తో మంత్రి సురేఖ చర్చించారు. ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ కిషోర్ తో ఫోన్ లో మాట్లాడి ఆమెకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా కుదుట పడేదాకా చికిత్సను కొనసాగించాలని ఆదేశించారు. స్వరూపకు చికిత్స కొనసాగనున్న రోజులు ఆమె భర్తకు ఆహారం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ సిద్దిపేట నుంచి ఎవరైనా పేషెంట్స్ వచ్చారు సార్ గోవర్ధనగిరిలో? అక్కడ మన ట్రామా పేషెంట్స్ కదా, ఇంజరీస్ అయిన పేషెంట్స్. ఒక పేషెంట్ వచ్చింది మేడం, లేడీ స్వరూప వచ్చిందా సార్? వచ్చింది. అదే కొంచెం కేర్ టేక్ చేయండి సార్. వాళ్ళు పాపం అది కూలి పని చేస్తూ ఉంటే అదైంది. ఇద్దరు చనిపోయారు. ఈమెకు కొంచెం సీరియస్ ఉందని ఇటు పంపారు. ఇంకో 4 ఇంజురీ అయినారు, కానీ వాళ్ళని అక్కడే చూసుకుంటున్నారు. వాళ్ళకి ఒకవేళ సీరియస్ అయితే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఇటు పంపిస్తారు, కానీ ఈమెను కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పించేసేయండి సార్. సార్ వాళ్ళకి ఫుడ్ అదేమన్నా ప్రావిజన్ ఉంటే కూడా చూసేసేయండి వాళ్ళకి. సరే సార్, థ్యాంక్ యూ. డిశ్చార్జ్ అయినప్పుడు మళ్ళీ అంబులెన్స్ ఇచ్చి పంపించండి. ఓకే. కలెక్టర్ నమస్తే. అదేం లేదు, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా మనకు అక్కన్నపేట మండలం. చనిపోయిన వాళ్ళు ఏ ఊరు వాళ్ళు సార్? వాళ్ళు వీళ్ళిద్దరు గోవర్ధనగిరిలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. మనకి ఇద్దరు చనిపోతే మహిళలు కూడా వాళ్ళకి 2 lakhs వరకు మనకి NRGS లో ప్రొవిజన్ ఉంది మ్యామ్. ఓకే, ఇద్దరు మహిళలేనా చనిపోయింది? ఇద్దరు మహిళలే మ్యామ్. ఇంకొక 5గురేమో పేర్లు, ఒక్క నిమిషం మ్యామ్. వీళ్ళు ఇద్దరు కాకుండా మ్యామ్ ఇంకొక 5గురు ఇంజూర్ అయ్యారు మ్యామ్. 5గురులో 4గురేమో ఫీమేల్స్ మ్యామ్, ఒక్క అతను మేల్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారా, వరంగల్కి వెళ్ళిపోతున్నారా? అంటే ఒక్కరినైతే షిఫ్ట్ చేసాం మ్యామ్. కొంచెము ఇంజురీ సీరియస్ గా ఉంది అని అంటే మనకి MGM హాస్పిటల్ షిఫ్ట్ చేసాము. కూడా పంపించాం మ్యామ్, కొంచెం క్లోజ్ గా మానిటర్ చేయడానికి. అక్కడ సూపరింటెండెంట్ తోటి కూడా మాట్లాడాం. ఓకే ఓకే. మిగిలిన వాళ్ళని అంత సీరియస్ గా ఇంజురీ ఏమీ లేదు మ్యామ్. సో హుస్నాబాద్ లో ఉంచాం మ్యామ్. వాళ్ళని క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు షిఫ్ట్ చేద్దాము అని ఆలోచిస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళకి ఎంత టైంలో ఇచ్చేస్తారు ఇప్పుడు ఈ కాంపన్సేషన్ అనేది, ఇప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది? మ్యామ్ 2 lakhs కి సంబంధించింది అయితే మనకి కొంచెం బేసిక్ ఫార్మాలిటీస్ ఉన్నాయి మ్యామ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకటి, అది పోలీస్ సైడ్ నుంచి వాళ్ళ రిపోర్ట్, కొంచెం ఫార్మాలిటీస్ చేసుకొని ఇవి సాధ్యమైనంత వరకు ఒక 15 days లో క్లోజ్ చేద్దాము అన్న ఇదిలో